హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ టెట్ 2 డిఎస్సికి సంబంధించి చైల్డ్ సైకాలజీ, పెడగాజీ నుంచి, అలాగే బోధనా పద్ధతులు, వివిధ రకాల బోధనా పద్ధతుల గురించి, అలాగే సిడబ్ల్యూఎస్ఎం పిల్లల ప్రత్యేక అవసరాల పిల్లల గురించి, అలాగే ఇతర మరికొన్ని టాపిక్స్ నుంచి చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఈ వీడియో కవర్ చేయబోతున్నాం. దీన్ని అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ గమనించండి, ఏపీ టెట్ నుంచి శిశు వికాసం మరియు బోధనా శాస్త్రం అంటే చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ, దీని నుంచి మనం ప్రశ్నలు చూడబోతా ఉన్నాము. ఇక్కడ ఫస్ట్ ప్రశ్న ఒకసారి గమనించండి. సమ్మిళిత విద్య లేదా సమ్మిళిత తరగతి గదిలో అంటే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఏదైతే ఉందో దానిలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడి ప్రాథమిక పాత్ర అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉంటారు కదా, అటువంటి వారి పట్ల ఉపాధ్యాయుడి పాత్ర ఏమిటి అని చెప్పేసి చెప్తున్నాడు. నిజానికి సమ్మిళిత తరగతి గది, ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అనగానే మనం ఏం చెప్తాము, అక్కడ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఆ కుల మత లేదంటే దాన్ని ఏమంటారు సెక్స్ అంటే మేల్ ఫిమేల్ అనే డిఫరెన్స్ లేకుండా, కుల మత భేదాలు లేకుండా, అలాగే శారీరక మానసిక భేదాలు కూడా లేకుండా అందరినీ ఒకే తరగతి గదిలో కూర్చోబెట్టి వాళ్ళకి బోధించడం జరుగుతుంది సమ్మిళిత విద్యా తరగతి గదిలో సాధారణంగా. అయితే అక్కడ కొంతమంది సిడబ్ల్యూఎస్ఎం పిల్లలు ఉంటారు, స్పెషల్ నీడ్స్ పిల్లలు కూడా అందులో ఉంటారు. అయితే వారి పట్ల టీచర్ యొక్క ప్రధాన బాధ్యత ఏమిటి, ప్రాథమిక పాత్ర ఏమిటి అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ప్రత్యేక పాఠశాలలకు మాత్రమే పరిమితం చేయడం, అంటే ఈ పిల్లల్ని ప్రత్యేక పాఠశాలకు పరిమితం చేయాలి అనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. కానీ అది కాదు. ప్రత్యేక పాఠశాలకు పరిమితం చేయడం అనేది సమ్మిళిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశానికి విరుద్ధం. అంటే సమ్మిళిత విద్యలో అందరి పిల్లలను కూర్చోబెట్టాలి. ఏ వైద్య భేదాలు ఇతర భేదాలు ఏవి చూపించకుండా అందరం ఒకే క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టడం జరుగుతుంది. దానికి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ప్రత్యేక పాఠశాలకు మాత్రమే పరిమితం చేయాలి సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల్ని అని చెప్పేసి అన్నట్టు ఇది తప్పు అనమాట. సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు సాధారణ విద్యార్థులతో కలిసి కూర్చుని చదువుకోవడం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం అనమాట, ఏది సమ్మిళిత విద్యలో. ఇక రెండో ఆప్షన్ చూడండి, విద్యార్థులందరికీ అనుగుణంగా బోధనా పద్ధతులు మార్చుకోవడం జరుగుతుంది. అంటే చాలా మంది పిల్లలు ఉంటారు, రకరకాల పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ అనుగుణంగా టీచర్ తన విద్య ఏదైతే ఉందో బోధనా పద్ధతి దాన్ని మార్చుకోవడం జరుగుద్ది. ఇది సమ్మిళిత విద్యలో మరి టీచర్ యొక్క బాధ్యతగా ఉంటుంది అనమాట. ఇది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట, రెండో ఆప్షన్ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకి. ఇక్కడ ఇంకోటి చూడండి, ఇంకా రెండు ఆప్షన్ ఉన్నాయి, కూడా చూద్దాం. దీంట్లో కూడా ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది మనకి. ఇక్కడ వారిని సాధారణ విద్య నుంచి మినహాయించడం జరుగుతుంది అన్నాడు. సమ్మిళిత విద్యలో సిడబ్ల్యూఎస్ఎం పిల్లలు, స్పెషల్ నీడ్స్ గల పిల్లల్ని ఏమంటాడు, సాధారణ విద్య నుంచి మినహాయించడం జరుగుతుంది అన్నాడు. ఇది కూడా తప్పే. ఓకే, ఏంది మినహాయించడం అనేది సమ్మిళిత విద్యకు విరుద్ధమైన భావన. అందరూ కలిపి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ బోధించడమే కాబట్టి ఇది దానికి విరుద్ధం అనమాట. సాధారణ విద్య నుంచి సిడబ్ల్యూఎస్ఎం పిల్లల్ని, స్పెషల్ నీడ్స్ పిల్లల్ని మినహాయించడం అనేది తప్పు. అందరినీ కలుపుకొని పోవడమే ఇంక్లూజన్ యొక్క ముఖ్య లక్ష్యం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య యొక్క ఉద్దేశం ఏంటంటే అందరినీ ఎటువంటి భేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పోవడమే దాని లక్ష్యం. నెక్స్ట్ నాలుగో ఆప్షన్ చూడండి, వారి కోసం ప్రత్యేక తరగతులు మాత్రం నిర్వహించడం. వారికంటూ ప్రత్యేకమైన తరగతులు అనేవి ఉండవు. ఓకే, ప్రత్యేక తరగతులు ప్రత్యేక అవసరాలకు అవసరమైనప్పుడు సహాయపడవచ్చు, కానీ ప్రాథమికంగా వారిని సాధారణ తరగతి గదిలో భాగస్వామ్యం చేయడం ముఖ్యం. ఓకే, కాబట్టి ఇక్కడ టీచర్ బాధ్యత ఏంటి సమ్మిళిత విద్యలో అంటే మరి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా, విద్యార్థులను బట్టి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా టీచర్ తన బోధన పద్ధతిని మార్చుకోవడం జరుగుతుంది. ఓకే, ఇందులో 4 సమ్మిళిత విద్యకి సంబంధించి 4 పాయింట్లు వచ్చాయి మనకి. ఏంటి అంటే ఫస్ట్ది గమనించండి, ప్రత్యేక తరగతులు అనేవి సిడబ్ల్యూఎస్ఎం పిల్లలకి వారి అవసరాలకు బాగా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ప్రాథమికంగా వారిని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో సాధారణ తరగతి గదిలో భాగస్వామ్యం చేయడం అనేది వాళ్ళకి ముఖ్యం. వాళ్ళు అందరిలాంటి పిల్లలే అని తెలియజేయడం ముఖ్యం. ఇంకోటి చూడండి, ఇంకో పాయింట్, అందరినీ కలుపుకోవడమే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. వారిని సాధారణ విద్య నుంచి మినహాయించడం అనేది జరగదు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ చూడండి, మూడో పాయింట్ ఏంటి, ఒక సమర్థవంతమైన ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రతి విద్యార్థి యొక్క అభ్యసన శైలులు మరి అవసరాలకు అనుగుణంగా బోధన పద్ధతులను మార్చుకుంటాడు. ఇంకొక పాయింట్ చూడండి, ప్రత్యేక పాఠశాలలకు పరిమితం చేయడం సమ్మిళిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. అంటే స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల్ని వాళ్ళ స్పెషల్ స్కూల్లో పడేయడం అనేది సమ్మిళిత విద్య యొక్క లక్ష్యం కాదు, ముఖ్య ఉద్దేశం అది కాదు. సిడబ్ల్యూఎస్ఎం పిల్లల్ని సాధారణ విద్యార్థులతో కలిసి చదువుకోవడం ముఖ్యమైన. వాళ్ళు ఎటువంటి భేదం లేకుండా వీళ్ళ సామర్థ్యాల్లో ఏ భేదం లేదు అని వాళ్ళలో ఒక రకమైన సైకలాజికల్ గా ఒక ఐడియాని క్రియేట్ చేయాలి. అంటే మీరు వికలాంగులు, లేకపోతే మీరు ఇది, లేకపోతే మీ కులం అది, ఎట్లాంటి భేదాభిప్రాయాలు, వైదిక భేదాలకు ఇక్కడ స్థానం ఉండదు అనమాట. అందరినీ కలిపి కూర్చోబెట్టాలి. అది ఇక్కడ చెప్పే ముఖ్య ఉద్దేశం. సాధారణ విద్యార్థులతో కలిసి చదువుకోవాలి వాళ్ళు.
అది దీని యొక్క ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నెక్స్ట్ ప్రశ్న చూడండి, రెండో ప్రశ్న ఇక్కడ చూడండి. వ్యక్తిగత విద్యా ప్రణాళిక అంటే ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఐఈపి దేనిపై దృష్టి పెడుతుంది అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, రైట్. ఇక్కడ గమనిస్తే దీనికి వ్యక్తిగత విద్యా ప్రణాళిక ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఐఈపి దేనిపై దృష్టి పెడుతుంది అంటే ఇక్కడ ఇచ్చాడు క్లియర్ గా. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థి యొక్క నిర్దిష్ట అవసరాలను తీర్చడం అనేది ఈ యొక్క వ్యక్తిగత విద్యా ప్రణాళిక ఏదైతే ఉందో, వ్యక్తిగత విద్యా ప్రణాళిక యొక్క ఉద్దేశం ఏంటంటే అంటే ప్రత్యేకమైనటువంటి అవసరాలు గల విద్యార్థి యొక్క నిర్దిష్ట అవసరాలు తీర్చడం. ఆ వ్యక్తికి ఏ విధంగా బోధించాలి, అతనికి ఉన్న నీడ్ ఏంటి, దాన్ని తీర్చడం మీద ప్రత్యేక వ్యక్తిగత విద్య దృష్టి సారిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఐఈపి అనేది ఒక నిర్దిష్ట విద్యార్థి యొక్క బలాలు, ఐఈపి అనేది ఒక నిర్దిష్ట విద్యార్థి యొక్క బలాలు, బలహీనతలు మరియు అభ్యాస లక్ష్యాలను బట్టి తయారు చేయబడిన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఇది. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకోటి, కేవలం ప్రతిభావంతులైన విద్యార్థులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అనేది తప్పు. వ్యక్తిగత విద్యా ప్రణాళికలో కేవలం ప్రతిభావంతులకు మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది అనేది తప్పు అనమాట. ఇక్కడ ఐఈపి అనేది అభ్యసన వైకల్యాలు లేదా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థి కోసం రూపొందించబడింది ఇది ఐఈపి అనేది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇంకో పాయింట్. ఇక్కడ ఏమన్నాడు, తరగతి గదిలోని విద్యార్థులందరికీ కూడాను ఒకే విధమైన బోధన అందించడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే వ్యక్తిగత విద్య యొక్క ప్రధాన లక్ష్యం, భావన ఏంటి అంటే తరగతిలోని విద్యార్థులందరికీ ఒకే విధమైనటువంటి బోధన అందించడం అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఇది కాదు. అదేంటి, ఒకే విధమైన బోధన అందరికీ సరిపోదు కాబట్టి ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక ప్రణాళిక అవసరం. ఇదే వ్యక్తిగత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం. వ్యక్తిగత విద్యా ప్రణాళిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, బోధన ప్రణాళిక అవసరం. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన ఆన్సర్ మనకి ఇక్కడ దొరికింది. ఈ 4 చూడండి, పాఠ్యేతర కార్యక్రమాలను మాత్రమే రద్దు చేయడం అనేది. ఐఈపిలో సాధారణంగా పాఠ్య ప్రణాళిక మరియు అంచనాలు ఉంటాయి. ఏ కార్యక్రమాలను రద్దు చేయడానికి సంబంధించింది కాదు. దీనివల్ల ఎటువంటి ఇతర ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో విద్యార్థుల కోసం వాటిని రద్దు చేయాల్సిన ప్రత్యేకమైనటువంటి అవసరం అయితే లేదు, రద్దు చేయాల్సిన పని లేదు. మొత్తం మీద క్యాన్సిలింగ్ ఓన్లీ కోకరికులర్ యాక్టివిటీస్ అన్నాడు. అసలు ఆ కోకరికులర్ యాక్టివిటీస్ కూడా క్యాన్సిల్ చేయడం అనేది జరగదు. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి, కానీ సిడబ్ల్యూఎస్ పిల్లలు లేదా ఎవరైతే ఉన్నారో ఆ యొక్క స్పెషల్ నీడ్స్ పిల్లలు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ప్రణాళిక, ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా బోధించాలి. కాబట్టి అందరూ ఒకే రకమైన కెపాసిటీస్ కలిగి ఉండరు కాబట్టి, అంటే శారీరక మానసిక వైకల్యాలు కొంతమంది ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన ప్రణాళిక, ఈ యొక్క ప్రత్యేక విద్యా ప్రణాళికలో భాగంగా ఆ విద్యార్థుల కోసం ప్రత్యేకమైనటువంటి బోధనా ప్రణాళికను తయారు చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ గమనించు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి మనకి ఇచ్చింది, ఇవ్వండి. వ్యక్తిగత విద్యా ప్రణాళిక దేనిపై దృష్టి పెడుతుందంటే ఇక్కడ ఇచ్చాడు, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థి యొక్క నిర్దిష్ట అవసరాలను తీర్చటం. ఐఈపి అనేది ఒక నిర్దిష్ట విద్యార్థి యొక్క బలాలు, బలహీనతలు మరియు అభ్యసన లక్ష్యాలను బట్టి తయారు చేయబడిన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూద్దాం. దీంట్లో ఇంకో ప్రశ్న ఏంటంటే ఇక్కడ చూడండి, దివ్యాంగుల హక్కుల చట్టం, ఇవ్వండి, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ. సార్ చూడాలి, దివ్యాంగుల హక్కుల చట్టం ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016, ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం ఎన్ని రకాల వైకల్యాలను గుర్తించడం జరిగింది. మనం ఇంతకు ముందు వీడియోలో చూసుకున్నాం. ప్రత్యేక దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం 21 వైకల్యాలను ఇందులో చేర్చడం జరిగింది. 21. ఇది చూడండి. సరే, ఇది ఆర్పిడబ్ల్యూ చట్టం 2016 ప్రకారం వైకల్యాల సంఖ్యను 7 నుంచి 21 పెంచారు. ఇందులో యాసిడ్ దాడి బాధితులు, అలాగే పార్కిన్సన్స్ వ్యాధి మొదలైన కూడా ఇందులో చేర్చబడ్డాయి అనమాట. ఓకే, ఇలాంటివి ఇంచుమించు 7 నుంచి 21 చేర్చడం జరిగింది. 21 వరకు ఈ యొక్క డిజేబిలిటీస్ చేర్చడం జరిగింది. ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016 ప్రకారం 21 వైకల్యాలను ఇందులో చేర్చారు. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రశ్న. చూద్దామా. ఇదిగోండి, నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే
సంబంధించి కింది వాటిలో మానసిక అడ్డంకి ఏది అన్నాడు. సమ్మిళిత విద్యకు సంబంధించి మానసిక అడ్డంకి ఏది ఇందులో ఇచ్చిన వాటిలో మానసిక అడ్డంకి. ఇక్కడ చూడండి, సమ్మిళిత విద్య అనగానే మనకు తెలుసు, అందరినీ ఏ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఒకే క్లాసులో కూర్చోబెడతారు, వాళ్ళకి బోధించడం జరుగుతుంది అందరి పిల్లలతో సమానంగా. ఇక్కడ చూడండి, తరగతి గదిలో వీల్ చైర్ వెళ్ళడానికి ర్యాంప్ లేకపోవడం మానసిక అడ్డంకి అన్నాడు. అలాగే ఉపాధ్యాయులు ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల తక్కువ అంచనాలు ఉండటం అన్నాడు. తర్వాత బ్రెయిలీ పుస్తకాలు అందుబాటులో లేకపోవడం అన్నాడు. తరగతి గదిలో వెలుతురు లేకపోవడం అన్నాడు. ఈ రెండు పక్కన పెట్టండి. ఉపాధ్యాయులు ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల తక్కువ అంచనాలు, తరగతి గదిలో వీల్ చైర్ వెళ్తా. ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఇది కరెక్ట్. ఎందుకని అంటే ఉపాధ్యాయులు లేదా సమాజం ఈ పిల్లలు ఏమి సాధించలేరని భావించే ఆలోచన విధానం సమ్మిళిత విద్యకు అతిపెద్ద మానసిక అడ్డంకి. సమ్మిళిత విద్య అంటే అందరు పిల్లలు ఉంటారు, మానసిక వికలాంగులు ఉంటారు, శారీరక వికలాంగులు ఉంటారు. టీచర్లు ఒకసారి భావిస్తూ ఉంటారు, వీళ్ళకి వాళ్ళలాగా వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు, వీళ్ళకి చెప్పలేం కదా అని ఒక రకమైన అడ్డంకి మన మనసులోనే ఉంటది అనమాట. ఓకే, అందుకే ఇది చూడండి, ఉపాధ్యాయులు లేదా సమాజం ఈ పిల్లలు ఏమి సాధించలేరని భావించే ఆలోచన విధానం సమ్మిళిత విద్యకు అడ్డంకి. ఓకే, సమ్మిళిత విద్యలో మనం ఏం చేస్తాం, పిల్లలందరూ కూర్చోబెడతాం, శారీరక మానసిక కుల మత లింగ భేదాలు ఏమీ లేకుండా, శారీరక మానసిక భేదాలు లేకుండా అందరూ కూర్చోబెట్టి అందరికి బోధన చేయడం జరుగుతుంది. అయితే టీచర్ మాత్రం ఏం చేస్తాడు, విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా తన బోధన విధానం మార్చుకుంటూ పోతాడు. ఓకే, ఇక బ్రెయిలీ పుస్తకాలు అందుబాటులో లేకపోవడం అనేది ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఇకపోతే ఇది మనకి మానసిక అడ్డంకిగా కనిపిస్తా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గమనించండి, జీన్ పియాజే సిద్ధాంతం ప్రకారం పిల్లవాడు మూర్త వస్తువుల గురించి తార్కికంగా ఆలోచించే దశని ఏమంటారు? జీన్ పియాజే 4 దశలు ఉన్నాయి మనకి. దాంట్లో 0 to 2 years ఒక దశ, అలాగే 2 to 7 years ఒక దశ, 7 to 11 years ఒక దశ, 11 పైన ఇంకో దశ, ఇలా 4 దశలు ఉన్నాయి. అయితే మూర్త వస్తువుల గురించి తార్కికంగా ఆలోచించే దశను ఏమంటారు? మూర్త ప్రచాలక దశ అంటాం. దాంట్లోనే ఉంది కదా, ఇదిగోండి మూర్త ప్రచాలక దశ. ఓకే, ఇది కరెక్టే. ఇక్కడ మీరు చూడవచ్చు మూర్త ప్రచాలక దశ. ఇక్కడ చూడండి, ఈ దశ 7 నుంచి 11 సంవత్సరాలు లోపు మనకు కనిపించే లేదా అనుభవించే మూర్త వస్తువులపై తార్కిక ఆలోచనలు ప్రదర్శించడం జరుగుద్ది పిల్లలు. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అంటాం మూర్త ప్రచాలక దశ. ఇక్కడ చూడండి, అమూర్త ప్రచాలక దశలో అయితే వస్తువు కనిపించిన వాటి గురించి కూడా తార్కికంగా ఆలోచించే శక్తిని పొందుతారన్నమాట. అంటే 11 సంవత్సరాలు పైబడినటువంటి పిల్లలు. ఈ 7 నుంచి 11 పిల్లలు మూర్త ప్రచాలక దశ, అంటే వస్తువులు కనిపించే వస్తువుల గురించి మాత్రం తార్కికంగా ఆలోచించగలుగుతారు. ఇక మనకు తెలుసు ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రీ ఆపరేషనల్ సెన్సరీ మోటార్ స్టేజ్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, పూర్వ ప్రచాలక దశ, అలాగే ఇంద్రియ చాలక దశ, సెన్సరీ మోటార్ స్టేజ్ అంటాము. ఇక్కడ గమనించండి ఒకసారి. ఈ దశలో పిల్లవాడు తన ఇంద్రియాలు మరియు శారీరక కదలికల ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది, తార్కిక ఆలోచన ఉండదు. ఏది ఇంద్రియ ప్రచాలక దశలో. ఇక పూర్వ ప్రచాలక దశలో ఈ దశలో భాషాభివృద్ధి జరుగుతుంది, కానీ తార్కిక ఆలోచనలు ఇంకా ప్రారంభం కావు అని చెప్పేది. అంటే ఇంచుమించు 2 to 7 years ఈ దశలో పిల్లవాడు 2 సంవత్సరాలు వచ్చేసరికి ఏం జరుగుతుంది, భాష అంటే మాట్లాడటం బాగా అలవాటు చేసుకుంటాడు. ఇది చూడండి, 0 to 2 years 2 years లోపు అనమాట. ఇది శారీరక కదలికలు అనేవి నేర్చుకోవడం జరుగుతుంది 2 సంవత్సరాల లోపు. ఇదే 2 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా 6-7 సంవత్సరాల వరకు. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే తార్కిక ఆలోచనలు ఇంకా ప్రారంభం కాదు, కానీ భాష అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ శారీరక కదలికలు ఇక్కడ మెరుగుపడతాయి ఇంద్రియ చాలక దశలో. ఇక పూర్వ ప్రచాలక దశలోనేమో భాష అభివృద్ధి, మాట్లాడటం నేర్చుకుంటాడు, తార్కిక ఆలోచన అయితే చేయడు. కానీ మూర్త ప్రచాలక దశలో తార్కిక ఆలోచన చేస్తాడు, కనిపించే వస్తువుల గురించి మాత్రమే తార్కిక ఆలోచన చేస్తాడు. ఇకపోతే అమూర్త ప్రచాలక దశ ఉంది, దాంట్లో కనిపించిన వస్తువుల గురించి కూడా తార్కిక ఆలోచన చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇకపోతే ఇదేమో 0 to 2 years వరకు ఉంటుంది ఇంద్రియ చాలక దశ. ఆ తర్వాత పూర్వ ప్రచాలక దశ అనేది ఉంది. ఇదేమో లాజిక్ ఇంకా ప్రారంభం కాదు, కానీ భాషాభివృద్ధి జరుగుద్ది. అంటే 2 సంవత్సరాల నుంచి ఈ 5-6 సంవత్సరాల లోపు భాష అభివృద్ధి జరుగుతుంది. ఇక మూర్త ప్రచాలక దశకు వచ్చేసరికి 7 నుంచి 11 సంవత్సరాలు కనిపించే వస్తువుల మీద తార్కిక ఆలోచన చేస్తాడు. ఇక అమూర్త ప్రచాలక దశలో మాత్రం కనిపించని వస్తువుల మీద కూడా తార్కిక ఆలోచన చేయాలి. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు, ఊహాత్మక సమస్యలను పరిష్కరించగలుగుతారు. అమూర్తం అంటే కనిపించని వస్తువుల గురించి కూడా వీళ్ళు తార్కిక ఆలోచన చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకో బిట్ చూద్దాం. ఇక్కడ చూడండి, వైగాట్స్కి సహాయ నిర్మాణం అనే పదాన్ని, అంటే స్కాఫోల్డింగ్ తెలుసు కదా మనకి. స్కాఫోల్డింగ్ అంటే సాధారణంగా ఏంటి, పిల్లవాడికి పెద్దవాళ్ళు గైడెన్స్ ఇవ్వడం, చేసే పనిలో సహాయం చేయడం.
ఇక్కడ అదిగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వైగాట్స్ కి సహాయ నిర్మాణం అంటే స్కాఫోల్డింగ్ అనే పదాన్ని దేన్ని వివరించడానికి ఉపయోగించారు అని చెప్పేసి అన్నాడు. పిల్లవాడు స్వతంత్రంగా నేర్చుకునే ప్రక్రియ అన్నాడు. కాదు, పెద్దలు లేదా సహచరులు అందించి తాత్కాలిక సహాయం. ఇది కరెక్ట్, ఇది మనకి అవసరం. చూడండి, ఇదిగోండి కరెక్ట్. ఇది ఇక్కడ ఏం జరుగుద్ది అంటే వైగాట్స్కి ప్రకారం ఒక విద్యార్థి తన పనిని స్వతంత్రంగా చేయగలిగే స్థాయికి చేరుకోవడానికి ఉపాధ్యాయులు లేదా తోటి వారు అందించే తాత్కాలిక సహాయాన్ని స్కాఫోల్డింగ్ అంటాం. ఓకే, ఇకపోతే ఇది గమనించి ఇది ఎందుకు తప్పు? పిల్లవాడు స్వతంత్రం నేర్చుకునే ప్రక్రియ అని అన్నాడు. ఈ ఆప్షన్ ఇది తప్పు. ఇది స్వతంత్ర అభ్యాసంలో బయటి సహాయం ఉండదు, కానీ స్కాఫోల్డింగ్ అనేది తాత్కాలిక సహాయం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, విద్యార్థికి ఇచ్చేటువంటి శాశ్వత శిక్షలు అని చెప్పేసి అన్నాడు. విద్యార్థికి ఇచ్చేటువంటి శాశ్వత శిక్షలు అన్నాడు. కాదు, స్కాఫోల్డింగ్ అనేది అభ్యాసన అభివృద్ధికి ఇచ్చే సహాయం. ఇది శిక్ష కాదు. మరి దీన్ని పిల్లవాడు నేర్చుకున్నాక తొలగిస్తారు. ఈ హెల్ప్ ని తీసేస్తారు, ఈ సహాయం తీసేస్తారు. ఇక తరగతి గది భౌతిక నిర్మాణం అని చెప్పేసి అన్నాడు. ఇది కూడా తప్పే. ఇది వైగాట్స్కి సిద్ధాంతంలో అభ్యాసన ప్రక్రియకి సంబంధించిన పదం, బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించింది కాదు. ఓకే, స్కాఫోల్డింగ్ అనేది. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ఇక్కడ గమనించండి, సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం మనందరికి తెలిసింది, క్లాసికల్ కండిషనింగ్ థియరీ. ఈ థియరీకి సంబంధించి ఎవరు ప్రతిపాదించింది ఎవరు అని అన్నాడు. సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం స్కిన్నరా, థార్న్డైక్, కోహ్లర్. అసలు ముందు వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎవరెవరు ఏ సిద్ధాంతం ప్రతిపాదించారని మనం ఒకసారి చూద్దాం. చూడండి, స్కిన్నర్, థార్న్డైక్, కోహ్లర్. ఇక్కడ చూడండి, పావులవే కదా ఈ యొక్క క్లాసికల్ కండిషనింగ్ థియరీ ఇచ్చింది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, రైట్. ఇది పావులవని కుక్కలపై ప్రయోగం చేసి సాంప్రదాయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. కరెక్ట్, ఇది కరెక్ట్. రెండోది, స్కిన్నర్ దేన్ని ప్రతిపాదించాడు, థార్న్డైక్ దేన్ని, కోహ్లర్ దేన్ని ప్రతిపాదించాడు అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఆపరెంట్ కండిషనింగ్ దీన్ని ప్రతిపాదించాడు. ఆపరెంట్ కండిషనింగ్ థియరీని ప్రతిపాదించింది స్కిన్నర్. ఓకే, థార్న్డైక్ ఉన్నాడు. థార్న్డైక్ యత్నదోషణ సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్స్ లెర్నింగ్ అన్నమాట. ట్రయల్ అండ్ ఎర్రర్, తప్పు చేయడం, దాని నుంచి నేర్చుకోవడం, ఈ సిద్ధాంతాన్ని థార్న్డైక్. అలాగే కోహ్లర్ ఏం చేశాడు అంటే అంతర్దృష్టి అభ్యాసం సిద్ధాంతం, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీ అంటాం. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీ, దాన్ని మన కోహ్లర్ ప్రతిపాదించడం జరిగింది. ఈ 4 కూడా 4 బిట్లే ఒక రకంగా చెప్పాలంటే. ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేది మనకు తెలియాలి ఫస్ట్. ఓకే, ఇది ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ తర్వాత బిట్టు చూద్దాం. ఇక్కడ గమనించండి, నేర్చుకున్న ప్రవర్తనను నిలుపుకోవడంలో అంటే మెయింటైనింగ్ ఏ లెర్న్డ్ బిహేవియర్ క్రింది వాటిలో ఏ పునర్బలన షెడ్యూల్, రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ అత్యంత ప్రభావవంతమైంది? నేర్చుకున్న దాన్ని మనం దాన్ని నిలుపుకోవాలి. అలా నిలుపుకోవడంలో ఏ పునర్బలన షెడ్యూల్ అత్యంత ప్రధానమైంది అన్నాడు. నిరంతర పునర్బలనం, స్థిరకాల వ్యవధి పునర్బలనం, చర నిష్పత్తి పునర్బలనం, స్థిర నిష్పత్తి పునర్బలనం అన్నాడు. నిరంతర పునర్బలనం ఒకసారి చూద్దాం, ప్రతి ఒక్కటి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, నిరంతర పునర్బలనం అన్నాడు. ఇది తప్పు. ఇక్కడ గమనిస్తే దీనివల్ల ప్రవర్తన త్వరగా నేర్చుకోబడుతుంది, కానీ పునర్బలం ఆగిపోతే ప్రవర్తన కూడా త్వరగా ఆగిపోతుంది నిరంతర పునర్బలనంలో. ఓకే, ఇకపోతే స్థిర వ్యవధి పునర్బలనం అన్నాడు. అంటే ఇది అంత ప్రభావవంతమైనది కాదు, ఎందుకంటే సమయం తెలిసాక మాత్రమే విద్యార్థి ప్రవర్తన మారుస్తాడు అని చెప్పేసి అన్నారు. ఇక చర అంటే కదలిక, చర నిష్పత్తి పునర్బలనం, ఇది కరెక్ట్. మనం నేర్చుకున్నటువంటి ప్రవర్తన నిలుపుకోవడంలో మనకు అత్యంతగా బాగా సహాయం చేసేటువంటి ప్రభావవంతమైనటువంటి పునర్బలనం షెడ్యూల్ ఏంటంటే చర నిష్పత్తి పునర్బలనం. ఈ చర నిష్పత్తి పునర్బలనం. ఓకే, చర నిష్పత్తి పునర్బలనం ఎప్పుడు బహుమతికి వస్తుందో తెలియకపోవడం వల్ల విద్యార్థి ఆ ప్రవర్తనను ఎక్కువ కాలం నిలబెట్టుకుంటాడు మరియు అంతరించిపోవడం చాలా కష్టం అవుతుంది. మనకి ఎప్పుడు ప్రతిఫలం వచ్చేస్తుందో తెలిసింది అనుకోండి, అంతవరకే చేసి ఆపేస్తాం. ప్రతిఫలం ఎప్పుడు దక్కుతుందో తెలియనప్పుడు దాన్ని మనం కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. చర నిష్పత్తి పునర్బలనం అంటే వేరియబుల్ రేషియో రీఎన్ఫోర్స్మెంట్. ఓకే, నెక్స్ట్ అసలు ఒకసారి మనం తెలుసుకోవాలి, నిరంతర పునర్బలం అంటే కంటిన్యూస్ రీఎన్ఫోర్స్మెంట్. దీనివల్ల ప్రవర్తన త్వరగా నేర్చుకోబడుతుంది, కానీ పునర్బలం ఆగిపోతే ప్రవర్తన కూడా త్వరగా ఆగిపోతుంది, అంతరించిపోతుంది. ఇక స్థిరకాల వ్యవధి పునర్బలం అంటే ఫిక్స్డ్ ఇంటర్వల్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు.
ఇది అంత ప్రభావవంతమైనది కాదు, ఎందుకంటే సమయం తెలిసాక మాత్రమే విద్యార్థి ప్రవర్తనను మారుస్తాడు. ఇక చర నిష్పత్తి పునర్బలం అంటే వేరియబుల్ రేషియో ఎన్ఫోర్స్మెంట్. ఎప్పుడు బహుమతి వస్తుందో తెలియకపోవడం వల్ల విద్యార్థి ఆ ప్రవర్తనను ఎక్కువ కాలం కొనసాగిస్తాడు, నిలబెట్టుకుంటాడు, అంతరించిపోవడం చాలా కష్టం. ఇక ఇంకోటి ఉంది నాలుగోది. ఇక నాలుగోది చూడండి, స్థిర నిష్పత్తి పునర్బలం. చర నిష్పత్తి పునర్బలం, స్థిర నిష్పత్తి పునర్బలం. దీని ప్రకారం బహుమతి ఎప్పుడు వస్తుందో విద్యార్థికి ముందే తెలుసుకోవడం వల్ల దీని ప్రభావం పరిమితంగా ఉంటుంది అన్నాడు. ఓకే, కాబట్టి మనం ఈ యొక్క పాయింట్స్ అన్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటాయి, ప్రతిదీ తెలియాలి ఆన్సర్తో సహా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇదిగోండి, బంధూర సాంఘిక అభ్యసన సిద్ధాంతం ప్రకారం పరిశీలన అభ్యసన ప్రక్రియలో మొదటి దశ ఏది అన్నాడు. పరిశీలన అభ్యసన దశలో మొదటి దశ అన్నాడు. ఇక్కడ చూడండి, ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇదిగోండి, అవధానం అనేది ఫస్ట్, మీ అందరికీ తెలిసింది. బంధూర సాంఘిక అభ్యసన సిద్ధాంతం ప్రకారం పరిశీలన అభ్యసన ప్రక్రియలో మొదటి దశ ఏంటి అంటే అవధానం. ఓకే, ఇది అవధానం. చూడండి, అవధానం అంటే బంధువుల ప్రకారం ఏదైనా నేర్చుకోవాలంటే ముందుగా నమూనా అంటే మోడల్ పై దృష్టి పెట్టాలి, అటెన్షన్. ఇది మొదటి మరియు అత్యంత కీలకమైన దశ. అవధానం అనేది అంటే దృష్టి పెట్టడం. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ప్రేరణ లేదా ప్రేరణ, అటెన్షన్, మోటివేషన్, రిటెన్షన్, రీప్రొడక్షన్. ఒకసారి ప్రేరణ చూద్దాం, ఇది చూద్దాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది ఆ ప్రవర్తన చేయడానికి పురిగొల్పే చివరి దశ. చివరి దశ. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇది గమనించిన అంశాన్ని మెడలో గుర్తుపెట్టుకునే దశ. ఫస్ట్ అటెన్షన్, తర్వాత రిటెన్షన్, తర్వాత ఇది చూడండి, ఇది గమనించిన ప్రవర్తన తిరిగి చేసి చూపించే దశ మొదటి దశ కాదు, ఇది లాస్ట్ దశ. ఓకే, ఈ దశలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మొదటిది మాత్రం అవధానం, మోడల్ పై దృష్టి పెట్టడం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నిరంతర సమగ్ర మూల్యాంకనం అన్నాడు. దేన్ని నొక్కి చెబుతుంది, ఈ దేని గురించి చెబుతుంది అన్నాడు. ఇక్కడ చూడండి, పిల్లలు ఇక్కడ గమనించండి, పిల్లలు కేవలం మార్కుల ఆధారిత అంచనా అన్నాడు. ఓన్లీ మార్క్స్ బేస్డ్ అసెస్మెంట్ అన్నాడు, కాదు. పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధి అంచనా అన్నాడు. అసెస్మెంట్ ఆఫ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. ఓకే, ఇది చివరిలో మాత్రం పరీక్షిస్తారన్నాడు, కాదు. పిల్లలు పాఠశాలలో పిల్లలను విఫలం చేయడం అన్నాడు. ఫెయిలింగ్ చిల్డ్రన్ ఇన్ స్కూల్స్ అన్నాడు. ఇది తప్పే, ఇది అట్ట తప్పు అనమాట. పూర్తిగా ఇది తప్పు. ఇది ఇకపోతే ఇక్కడ గమనించి అసెస్మెంట్ ఆఫ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, ఇది కరెక్ట్. టెస్టింగ్ ఓన్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అన్నాడు, కాదు. బోధన జరుగుతున్నంత వరకు అంతసేపు కూడా ఇక్కడ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. అంటే సిసిఈ అన్నాం కదా, దీన్ని కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. కంటిన్యూస్ అంటే నిరంతరము ఎవాల్యుయేషన్ జరుగుతుంది. కాంప్రహెన్సివ్ గా అంటే స్కాలాస్టిక్ అంశాల మీద కాకుండా కోస్కాలాస్టిక్ అంశాల మీద కూడా ఎవాల్యుయేషన్ జరుగుతుంది అనమాట. అందుకే దీన్ని కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి అంటాము. ఇది మనకి కరెక్ట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ చూడండి, సిసిఈ ప్రకారం విద్యార్థి యొక్క అకాడమిక్ మరియు అకాడమిక్ అంటే స్కాలాస్టిక్, కోస్కాలాస్టిక్ అంశాలన్నీ నిరంతరం మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే NCF 2005 ప్రకారం అభ్యసన ప్రక్రియ ఎలా ఉండాలి. NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటాం కదా, 2005. దీని ప్రకారం మరి అభ్యసన ప్రక్రియ అనేది ఎలా ఉండాలి అన్నాడు. పాఠ్య పుస్తక కేంద్రితంగా ఉండాలా అంటే టెక్స్ట్ బుక్ సెంట్రికా, కాదు. ఉపాధ్యాయ కేంద్రితంగానా, టీచర్ సెంట్రికా, కాదు. పరీక్షల ఆధారంగానా, ఎగ్జామినేషన్ సెంట్రికా, కాదు. విద్యార్థి కేంద్రీకృతంగా మరియు క్రియాశాలికంగా ఉండాలి. స్టూడెంట్ సెంట్రిక్ అండ్ యాక్టివిటీ బేస్డ్, ఈ రెండు ఇంపార్టెంట్. ఇది కరెక్ట్. స్టూడెంట్ బేస్డ్ గా జరగాలి, అలాగే యాక్టివిటీ బేస్డ్ విధానంలో బోధన జరగాలి. ఓకే, రోట్ మెమరీ అనేది ఉండకూడదు, దాని స్థానంలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంది. టీచర్ సెంట్రిక్ కాదు, స్టూడెంట్ సెంట్రిక్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎగ్జామినేషన్ సెంట్రిక్ కూడా కాదు, టెక్స్ట్ బుక్ సెంట్రిక్ కాదు. టెక్స్ట్ బుక్ సెంట్రిక్ కూడా కాదు, ఎందుకని టెక్స్ట్ బుక్ ఏదైతే విషయం ఇస్తున్నాడో దాన్ని బయట రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో దాన్ని మనం కోఆర్డినేట్ చేస్తూ పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు దీనికి ఇది కరెక్ట్ అనమాట. అంటే NCF 2005 విద్యార్థి క్రియాశీలకంగా పాల్గొని ప్రయోగాలు, అన్వేషణల ద్వారా నేర్చుకోవాలని స్పష్టం చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే, కింది వాటిలో ఏది దృశ్య శ్రవణ బోధనోపకరణంగా పరిగణించబడుతుంది. దృశ్య శ్రవణ అంటే చూడటం, వినటం రెండు జరగాలి. అటువంటి బోధనోపకరణం ఆడియో విజువల్ టీచింగ్ లెర్నింగ్ అన్నాడు.
ఏది పరిగణించబడిన టేప్ రికార్డర్. టేప్ రికార్డర్ లో మనం చూడలేము, వింటాం. బ్లాక్ బోర్డు మీద చూస్తాం కానీ వినం. టెలివిజన్ చూస్తాము, వింటాము. కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుద్ది కదా. ఓకే, మ్యాప్ పాయింటింగ్ అంటే చూస్తాం, ఓకే, చూసి నేర్చుకుంటాం. కాబట్టి టెలివిజన్ అనేది మనందరికీ తెలిసినట్టే, చూసి విని నేర్చుకుంటాం. ఇది కనుక ఇది దృశ్య శ్రవణ ఉపకరణం. ఓకే, ఇది పక్కన మేడం. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నెక్స్ట్ ప్రశ్నలో బోధనా శాస్త్ర ఆందోళనల సందర్భంలో, ఇక్కడ బోధనా శాస్త్ర ఆందోళనల అంటే పెడగాజికల్ కన్సర్న్స్ సందర్భంలో తరగతి గదిలో తప్పుగా ప్రవర్తించే విద్యార్థిని ఎదుర్కోవడానికి ఉత్తమ మార్గం ఏంటి? తరగతిలో ఒక పిల్లడు తప్పు చేస్తున్నాడు మాటికి, అటువంటి వాడిని ఎలా మనం ఫేస్ చేయాలంటున్నాడు. తరగతి నుంచి బహిష్కరించడమా తప్పు, తోటి విద్యార్థుల ముందు అవమానించడమా తప్పు, ప్రవర్తన గల కారణాలు గుర్తించి తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా ఇది కరెక్ట్. కఠినమైన శారీరక శిక్ష ఇవ్వడం వల్ల కూడా సాధ్యపడదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇదే అవుద్ది మనందరం తెలిసినట్టుగానే. ఓకే, ప్రవర్తన గల కారణాలు గుర్తించి తగిన కౌన్సిలింగ్ ఇవ్వడం. ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు విద్యార్థి తప్పు ప్రవర్తన గల సమస్యలను అర్థం చేసుకుని దానికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కఠినమైన శారీరక శిక్ష అనేది ఇవ్వకూడదు. శారీరక శిక్షణ చట్టాలు బోధనా శాస్త్రం తీవ్రంగా నిషేధిస్తుంది. నేరపూర్తి ప్రవర్తనకు దారితీస్తుంది. కఠిన శిక్షలు ఇవ్వకూడదు. తోటి విద్యార్థులను అవమానించడం అసలు తప్పు. విద్యార్థుల్లో మానసిక కుంగుబాటు మరియు ఉపాధ్యాయుడిపై వ్యతిరేకత కూడా పెరుగుతుంది ఇలా చేస్తే. తరగతి నుంచి బహిష్కరించడం అనేది కూడా ఇది విద్యార్థి ప్రవర్తన మార్చదు, పైగా వారి చదువును దెబ్బతీస్తా ఉంది. కాబట్టి ఇలాంటివి మనం చేయకూడదు. నెక్స్ట్ ఏంటి పాయింట్? ఇప్పుడు అభ్యసన ప్రక్రియలో అంతర్గత ప్రేరణ పాత్ర ఏమిటి? అంతర్గత ప్రేరణ అంటే ఇంట్రెన్సిక్ మోటివేషన్, ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ రెండు ఉన్నాయి కదా. బాహ్య ప్రేరణ, అంతర్గత ప్రేరణ. దీనిలో అభ్యసన ప్రక్రియలో అంతర్గత ప్రేరణ పాత్ర ఏమిటి? అభ్యసన చదువుకోవడంలో నేర్చుకోవడంలో అభ్యసన అంతర్గత ప్రేరణ ప్రాధాన్యం ఏంటి అన్నాడు. బహుమతుల కోసం పనిచేయడం అనేది ఏమవుద్ది? బాహ్య ప్రేరణ అవుద్ది. సొంత ఆనందం మరియు ఆసక్తి కోసం నేర్చుకోవడం అనేది ఓకే. పరీక్షలో ఉత్తీర్ణ సాధించడానికి చదవడం, ఉపాధ్యాయుల తల్లిదండ్రులు మెప్పించడం అన్నాడు. ఇది ప్లీజింగ్ టీచర్స్ ఆర్ పేరెంట్స్. ఇది చూడండి ఒకసారి. అంతర్గత ఆనందం ఇది కరెక్ట్. సొంత ఆనందము మరియు ఆసక్తి కోసం నేర్చుకోవడం, మనకి ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవడమే. దానికి కారణం ఏంటంటే మన ఇంట్రెన్సిక్ మోటివేషన్, అంతర్గత ప్రేరణ. మనలో మనమే ప్రేరణ పొందుతాం. పోనీ ఇది చేయాలి, ఇది చేస్తే ఇంట్రెస్ట్ మనకి అని నేర్చుకుంటాం. పరీక్షలో ఉత్తీర్ణ సాధించడం, ఉపాధ్యాయుల తల్లిదండ్రులు ఇతరులు మెప్పు పొందడం, ఇవన్నీ కూడా బాహ్య ప్రేరకాలు. ఓకే.